హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాన్ ఇన్క్యూరబుల్ కేస్ ఆఫ్ లవ్ అనే జాపనీస్ సిరీస్ ఎపిసోడ్ 7th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే కిసుగి సకురాని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తాడు. సకురా దానికి ఒప్పుకోదు. అలాగే చెప్తుంది, నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను, అలాగే బెస్ట్ ఫ్రెండ్గా నమ్ముతాను అని చెప్తుంది. దాంతో కిసుగి అప్సెట్ అవ్వకుండా, నాకు తెలుసు నువ్వు టెండోనే లవ్ చేస్తున్నావని అని చెప్పి, నీకేదన్నా డౌట్స్ ఉండి నువ్వు ఫీల్ అవుతున్నావంటే అది టెండోతో మాట్లాడి క్లియర్ చేసుకో అని చెప్తాడు. దాంతో సకురా ఇంటికి వెళ్తుంది. అక్కడ టెండో అడుగుతాడు, ఏం నువ్వు ఇలా అప్సెట్గా ఉన్నావని. దాంతో సకురా తనని వకావాతో కంపేర్ చేసుకొని ఇలా అంటుంది, వకావా మీకు పర్ఫెక్ట్ మ్యాచ్, అలాగే మీ ఇద్దరు కలిసి పనిచేస్తుంటే చాలా కోఆర్డినేటివ్గా ఉన్నారు, తనతో పోల్చుకుంటే నేను అసలు ఏమీ కాదు అని ఏడ్ చేస్తుంది. దాంతో టెండో కిస్ చేసి తనకి ధైర్యం చెప్తాడు. ఆ టైంలోనే టెండో వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది. దాంతో నెక్స్ట్ సీన్ కట్ చేస్తే తను ఎగ్జిబిషన్కి 2 టికెట్స్ ఉన్నాయి, సండే రోజు మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్తుంది. టెండో వెళ్ళను అన్నా కూడా తను భయపెడుతుంది. దాంతో టెండో ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే సకురా హాస్పిటల్ గార్డెన్లో కూర్చోంటుంది. అక్కడికి వకావా వచ్చి ఆ రోజు తనకి టెండోకి జరిగింది చెప్తూ ఉంటుంది. అది వినకుండా సకురా అక్కడి నుంచి వెళ్ళడానికి లేస్తుంది. అంతలో వకావా తన్ని మళ్ళీ పిలిచి అక్కడ ఏం జరిగిందనేది చెప్తుంది. నేను టెండోకి ప్రపోజ్ చేశాను, కానీ టెండో నన్ను రిజెక్ట్ చేశాడు. అయినా కూడా నేను తనని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, నేను నా ప్రయత్నాన్ని ఆపను అని చెప్తుంది. ఈ విషయం నీకు ఇందుకే చెప్తున్నాను, మీ ఇద్దరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు కదా, అలాగే నీకు తెలియకుండా నేనేమీ చేయాలని, అలాగే నిన్ను చీట్ చేయాలని అనుకోవట్లేదు అని చెప్తుంది. సకురాకి కిసుగి ఎదురుపడ్డప్పుడు కొంచెం సకురా భయపడుతుంది. కానీ కిసుగి అంటాడు, నిన్న నైట్ నేను నీకు ప్రపోజ్ చేసింది మర్చిపో, మన ఇద్దరం ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ లాగే ఉందాం, నీకు ఏ డౌట్ వచ్చినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఇప్పుడు కూడా నువ్వు నన్ను అడ్మైర్ చేయొచ్చు అని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ నార్మల్గా మారిపోతారు. ఈ విషయం అంతా సకాయి వింటుంది. నెక్స్ట్ సీన్లో సకురా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ డే సకురా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో తను బ్రేకప్ చేయించుకోవాలనుకొని సకురాని చూపించి తినే నా న్యూ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయికి కోపం వచ్చి డ్రింక్ తన మీద పోసేస్తుంది. దాంతో సకురా డ్రెస్ పాడైపోవడంతో అబ్బాయి తనకి కొత్త డ్రెస్ తీసిస్తాడు. అక్కడి నుంచి తను ఇరిటేట్ అయ్యి వెళ్తూ ఉండగా తన ఐడి కార్డు పడిపోతుంది. ఐడి కార్డు ఇవ్వాలని అబ్బాయి వెనక్కి పిలిచినప్పుడు సకురా ఇరిటేట్ అయిపోయి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా నన్ను విసిగించకు, అలాగే నేను తనకి కంపేర్ కాదు అని చెప్తుంది. దాంతో అబ్బాయి సకురాని బాగా ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత సకురా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో నిగిషి సకురాని తీసుకొని విఐపి వార్డ్కి వెళ్తూ ఉంటుంది. విఐపి వార్డ్లో జాయిన్ అయి ఉండేది డొమెస్టిక్ కంపెనీ CEO వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు. అక్కడ ఆల్రెడీ అందరూ స్టాఫ్ ఉంటారు. సకురాని ఆ అబ్బాయి కావాలని పర్టికులర్గా సకురాని తన దగ్గర అపాయింట్ చేయించుకుంటాడు. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, ఇందాక కనిపించాడు కదా ఆ అబ్బాయి, తన పేరు కమి సకురాతో అంటాడు, మన డేట్ చాలా బాగా జరిగింది కదా అని. దాంతో ఎక్కడ టెండో అపార్థం చేసుకుంటాడో అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెండోకి ప్రయత్నిస్తూ ఉంటుంది సకురా. ఇది చూసి కమికి అర్థమైపోతుంది, బాయ్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు టెండో అని. నర్సుల ఇన్ఛార్జ్తో సకురాని స్పెషల్గా పర్సనల్ నర్స్గా తనకి అపాయింట్ చేయమని కమి అడుగుతాడు. తను కూడా ఓకే చెప్తుంది. డాక్టర్స్ కమి కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కమి యొక్క కేసు కాంప్లికేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కమి చాలా ధనవంతుడు, అందుకోసంగా తాను హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్ ఇస్తాడు. తర్వాత కొంచెం మనీని హాస్పిటల్కి డొనేట్ కూడా చేస్తాడు. అలాగే పీడియాట్రిక్ వార్డ్ కోసం బొమ్మలు, వాళ్ళకి కావాల్సింది అంతా డొనేట్ చేసి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. దాంతో అందరూ కమి మీద ఇంప్రెస్ అవుతారు. సకురా మెడిసిన్స్ ఇవ్వటం కోసం కమి దగ్గరికి వెళ్తుంది. కానీ తన రూమ్లో ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కమితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు. అది చూసి సకురా కమిని అడుగుతుంది, నీకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు కదా అని.
కమి నవ్వి ఊరుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో సకురా ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ అంటారు, "కమి చాలా ఖర్చు చేస్తున్నాడు. చాలా డబ్బుల్ని వేస్ట్‌గా వృధా చేస్తున్నాడు" అని అంటుంది. ఎవరికైతే ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఎమోషనల్ సపోర్ట్ ఉండదో వాళ్ళు వేరే వాళ్ళకి అవసరమైనయి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్‌గా అవ్వాలని కోరుకుంటారు అని చెప్తుంది. దాంతో సకురా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఎగ్జిబిషన్ గేట్ దగ్గర సకురా వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి టెండో కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జిబిషన్‌లో అన్నీ తిరిగి చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. సకురాకి కమి నుంచి కాల్ రావడంతో పరిగెత్తుకుంటూ తన వార్డ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికి కమి చెస్ట్ పెయిన్‌తో చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో డాక్టర్స్ కమికి మళ్ళీ ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ తీస్తారు. ఆ రిపోర్ట్స్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటారు తన కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. వెంటనే మెంటల్‌గా కూడా తన్ని ఆపరేషన్‌కి ప్రిపేర్ చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని అంటారు. అది సకురా కూడా వింటుంది. తను కమి వార్డ్‌కి వెళ్ళినప్పుడు సకురాకి కమి ఒక పెండెంట్ గిఫ్ట్ ఇస్తాడు. అలాగే చాలా సాడ్‌గా ఉంటాడు. సకురా అడిగినప్పుడు, "నా దగ్గర ఎవరూ లేరు. అలాగే ఏమీ లేదు. నా దగ్గర ఏం లేదని ఎవరు నాతో ఫ్రెండ్‌షిప్ కూడా చెయ్యట్లేదు. నిన్న నువ్వు అడిగావు కదా! నా దగ్గర చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని. వాళ్ళెవరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. నా దగ్గర ఉన్న మనీ కోసం మాత్రమే వాళ్ళు నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు" అని చెప్పి బాధపడతాడు. అలాగే సడన్‌గా తనని హగ్ చేసుకుంటాడు. తనని బెటర్‌గా ఫీల్ చేయాలని సకురా కూడా కామ్‌గా ఉంటుంది. అప్పుడే అక్కడికి టెండో వస్తాడు. కానీ టెండో నుంచి ఏ రియాక్షన్ ఉండదు. కామ్‌గా కమిని చెక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సకురా అంటుంది, తనని ఎంకరేజ్ చేస్తుంది. ఆ మూమెంట్‌కి గుర్తు చేస్తుంది. సకురాని ఈ అబ్బాయి ఎంకరేజ్ చేసిన ఆ మూమెంట్‌ని గుర్తు చేసి, "నువ్వు కూడా అలాగే ఉండాలి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కమి తనకి అనీజీగా ఉందని డాక్టర్ టెండోని పిలవటంతో టెండో కమి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కమి అంటాడు, "సకురాని ఏం చూసి లవ్ చేసావు నువ్వు? సకురా అసలు మంచి అమ్మాయి కాదు" అని తన క్యారెక్టర్ గురించి చాలా చెడ్డగా మాట్లాడతాడు. అలాగే నేను పిలిచినప్పుడల్లా తను వస్తుంది. హ్యాపీగా నా దగ్గరే ఉంటుంది. నేను ఏ గిఫ్ట్స్ ఇచ్చినా తీసుకుంటుంది అని చెప్పి సకురా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అక్కడ టెండో ఏమీ మాట్లాడడు. ఎప్పుడైతే బయట వీళ్ళు గార్డ్స్ నిల్చో ఉన్నప్పుడు లోపల నుంచి సౌండ్స్ వస్తాయి. గార్డ్స్ లోపలికి వచ్చి చూడగానే వీళ్ళిద్దరూ కింద పడిపోయి ఉంటారు. కమి అంటాడు వాళ్ళతో, "డాక్టర్ టెండో నన్ను కొట్టి కింద పడేశాడు" అని. కానీ డాక్టర్ టెండో ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్‌కి కమికి ఆపరేషన్ చేసి డాక్టర్ టెండో ఇంటికి వెళ్తాడు. నర్సుల ద్వారా టెండోకి బాలేదు, అందుకే తను ఇంటికి తొందరగా వెళ్ళిపోయాడని తెలుసుకొని టెండో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన కోసం అన్నీ ప్రిపేర్ చేసి తనని కేర్ చేస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండటంతో సకురాకి అర్థమవుతుంది కమి, సకురా ఇద్దరూ కలిసి ఉండటం చూసి టెండో కూడా జెలసీగా ఫీల్ అవుతాడని. దాంతో సకురా లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే టెండోని కిస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో సకురా, టెండో ఇద్దరూ హాస్పిటల్‌కి వస్తారు. అప్పుడు అక్కడికి కమి కూడా తన లాయర్‌ని తీసుకొని వస్తాడు. కమి అంటాడు, "హాస్పిటల్‌లో పేషెంట్‌ని కొట్టడం చాలా తప్పు. అందుకే నీ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను" అని. ఇక్కడ సీన్ కట్ చేస్తే కొషిగావా, టెండో అలాగే కమి వాళ్ళ లాయర్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కమి వాళ్ళ లాయర్ అంటాడు, "నువ్వు కొట్టడం వల్ల కమి నీ మీద కేసు వేస్తున్నాడు" అని. అప్పుడు టెండో ఆ సీన్‌ని గుర్తు చేసుకుంటాడు. అక్కడ జరిగింది ఏంటంటే సకురాని ఎంత తప్పుగా చెప్పినా డాక్టర్ టెండో అసలు ఏం రెస్పాండ్ అవ్వడు. దాంతో కమికి కోపం వచ్చి డాక్టర్ టెండోని హిట్ చేయటం కోసం వస్తాడు. అప్పుడు టెండో పక్కకు తప్పుకుంటాడు. దాంతో కమి కింద పడిపోతూ ఉండగా డాక్టర్ టెండో తన్ని కాపాడటం కోసం చెయ్యి అడ్డు పెడతాడు. ఇద్దరూ కలిసి కింద పడిపోతారు. అది అక్కడ జరిగి ఉంటుంది. అది తను గుర్తు చేసుకుంటాడు. టెండో అంటాడు కమి వాళ్ళ లాయర్తో, "నేను తనని కొట్టలేదు" అని. కానీ టెండో వాళ్ళ లాయరు కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. అక్కడ కమి హ్యాండ్ మీద కొన్ని దెబ్బలు ఉంటాయి. ఈ ఫొటోస్ చూస్తూ అందరు స్టాఫ్ అంటారు, ఎవరికి టెండో తనని అలా గాయపరిచారంటే నమ్మకం కుదరట్లేదు, ఎవరు దాన్ని నమ్మరు. అప్పుడు వకావా అంటుంది, ఆపరేషన్ తర్వాత కూడా నేను తనని బాడీ చెకప్ చేసినప్పుడు తన బాడీ మీద ఇవి ఎలాంటివి లేవు. తిను కావాలని తనని గాయపరుచుకొని ఆ ఫొటోస్ క్రియేట్ చేశాడు అని చెప్తుంది.
తన పర్సనల్ డాక్టర్గా టెండోని తీసేసి కిసుగిని కమి అపాయింట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్, రియుకో ఇంటికి వెళ్ళటం కోసం సామాన్ సర్దుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తన కోసం అరేంజ్డ్ మ్యారేజెస్ ప్రపోజల్స్ పంపిస్తూనే ఉన్నాడు. తను డైరెక్ట్గా వెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని వాళ్ళ నాన్నకి అర్థమయ్యేలా చెప్పేసి వస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ డే హాస్పిటల్లో నర్సులందరూ డిసైడ్ అవుతారు కమిని ద్వేషంతో కాకుండా ఎంకరేజ్ చేస్తూ తన మెంటల్ ఇష్యూస్ అన్నీ స్టేబుల్గా చేసి తనని మంచిగా మార్చి టెండో మీద కేసు వాపస్ చేయమని చెప్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. దాంతో కమికి హెల్ప్ చేద్దాము, తను ఏ ప్రాబ్లంలో ఉన్నా దాని నుంచి బయటకు రావడానికి, అంటే మెంటల్ ఇష్యూస్ నుంచి బయటకు రావడం కోసం అని వీళ్ళు డిసైడ్ అవుతారు. దానికోసంగా కమితో కేక్ కట్ చేయించి తనని ఎంకరేజ్ చేస్తారు అందరూ నర్సులు కలిసి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.